నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కేసీఆర్ నిర్మించారు, రేవంత్ విస్మరించారు. తెలంగాణలో ప్రాజెక్టుల పరిస్థితి ఇది. తలాపున గోదావరి పారుతోంది, కానీ పంటకు చుక్క నీరందట్లేదు. ముమ్మాటికి రాజకీయ కుట్రే అంటోంది గులాబీ దళం. మీరు చెప్పినట్లు చేస్తే ముంపు తప్పదంటోంది హస్తం. కాళేశ్వరం ప్రాజెక్టుపై పొలిటికల్ ఫైటింగ్ కంటిన్యూ అవుతోంది. రైతన్న పేరుతో రాజకీయ రణగర్జన సాగుతోంది. వరద జలాలపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేసీఆర్ టార్గెట్గా రేవంత్ ముందుకెళ్తున్నారా? బీజేపీ ఏం చేయాలని డిమాండ్ చేస్తోంది? అసలు సర్కార్ వారి వ్యూహాలేంటి? పానీపట్టు యుద్ధంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కాళేశ్వరం కాక మొదలైంది. కన్నెపల్లి పంప్ హౌస్ పునరుద్ధరణ అంశం అగ్గిరాజేస్తోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య జల జగడాన్ని సృష్టిస్తోంది. భేషజాలు పక్కన పెట్టి నీళ్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది బీజేపీ. దీంతో నీళ్ల కోసం 3 పార్టీల లీడర్ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సాంకేతిక లోపాలు, ఇంజనీరింగ్ భద్రతతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశాన్ని రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లుగా మార్చేస్తున్నారు నేతలు. కాళేశ్వరం నీళ్లపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విసిరిన సవాల్ పెను దుమారాన్ని రేపుతోంది. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్ లాంచ్ చేసి తక్షణమే నీళ్లు నింపాలన్నారు గుంటకండ్ల జగదీష్. ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగితే మేమంతా రాజకీయాల నుంచి తప్పుకుంటామన్నారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామంటూ జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీళ్ళు ఆత్మ పోగొట్టుకున్నారు, తెలంగాణ ఆత్మ పోగొట్టుకున్నారు, పదవి ఆత్మలే ఉన్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అని అంటే నువ్వు చెప్తుంది, ఉత్తమం చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకపోతుంది, ఏదో అవుతుంది అని దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలనో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడవుతాడు, కేటీఆర్ బాధ్యుడవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం. అగవాళ్ళ ఏదైనా ప్రమాదం జరిగి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. సోమకుమార్, నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఎన్డీఎస్ఏ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పింది అని భయపెట్టిస్తున్నావో ఇవి పూర్తిగా అబద్ధాలు. ఎన్డీఎస్ఏ ఎక్కడ చెప్పలే, అసలు ఎన్డీఎస్ఏకి సంబంధం లేదు. మన ప్రాజెక్టుల మెయింటెనెన్స్ సంబంధించి ఎన్డీఎస్ఏ పాత్ర లేనే లేదు. రేవంత్ రెడ్డి అడుగుమడు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకుండా 38,500 కోట్లతో ప్రాణహిత చేవెళ్లను పూర్తి చేసి ఉంటే ఎల్నినో పరిస్థితుల్లో కూడా తెలంగాణ సస్యశ్యామలమయ్యేదని కాంగ్రెస్ వాదన. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ లొకేషన్ మార్చి రాష్ట్రానికి ద్రోహం చేశారని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల భద్రత ప్రమాదంలో ఉందని, నీళ్లను నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ హెచ్చరించిందని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ నీళ్లను నిల్వ చేస్తే దిగువన ఉన్న భద్రాచలంతో సహా 44 గ్రామాలు కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఉత్తమ్. మాజీ మంత్రి గుంటకండ్ల వ్యాఖ్యలపై గుస్సా అవుతోంది కాంగ్రెస్. బాధ్యతారాహిత్యంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు హస్తం లీడర్లు. కన్నెపల్లి పేరుతో కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ హాయంలోనే దానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఓట్లేసింది, మమ్మల్ని గెలిపించింది కూడా. అది కూడా ఒక భాగమే కదా. 30,000 కోట్లతో అయిపోయేదాన్ని 1,00,000 కోట్ల చిల్లరకు తీసుకుపోయి రిడిజన్ పేరుతోటి డాక్టర్లు వాళ్ళే, ఇంజనీర్లు వాళ్ళే, వాళ్ళ కుటుంబ సభ్యులే అందరు కలిసి దాన్ని కట్టి ఎలక్షన్లు రాకముందుకే వాళ్ళ ప్రభుత్వంలోనే కూలిపోతే ఒకడొత్తోడు మేము బాంబులు పెట్టినామంట, ఒకడొత్తోడు ఇంకోడు అంటాడు. అసలు దొంగల మూట వీళ్ళు అందరూ వచ్చిన డబ్బులతోటి ఇంట్లోనే పంచాయతీలు పుట్టే, ఆ దోసుకున్న డబ్బులతోటి. కాళేశ్వరం టూర్ నేను నిజంగా కూడా చెప్పాలంటే అది విచిత్రం అని. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రాజెక్ట్ ఫైటింగ్లోకి బీజేపీ కూడా ఎంటర్ అయింది. మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంతో కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎందుకు వాడుకోవడం లేదని కమలదళం ప్రశ్నిస్తోంది. కన్నెపల్లి నుంచి నీటిని తీసుకోవచ్చన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. విచారణ పేరుతో ప్రాజెక్టును పక్కన పెట్టడం సరికాదని, బాధ్యులపై చర్యలు తీసుకుంటూనే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. రైతుల విషయంలో రాజకీయ వివాదాలు వద్దన్నారు ఈటెల. ఇవాళ వాళ్ళు చూస్తున్నా, నేను ఇరిగేషన్ మినిస్టర్ గారిని, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు చూస్తా ఉన్నా. విమర్శలు కాదు ఇప్పుడు కావాల్సింది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన మాట వాస్తవం, ఆ డ్యాములో ఆ బ్యారాజ్లో నీళ్లు ఆగని మాట వాస్తవం. కానీ దానికి ఒక సిస్టమ్ ఏంటంటే, వచ్చేటువంటి గోదావరి నీళ్లు ఈ పంప్ హౌస్లకు వచ్చే పోతాయి. 50,000 క్యూసెక్లు వచ్చినా కూడా పంప్ హౌస్లకు వస్తాయి.
అక్కడ దాని పంపింగ్ కెపాసిటీ ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రకారంగా 2 TMs లేదు కాబట్టి 2 TMs అంటే 25,000 క్యూసెక్ల నీళ్ళు వస్తే ఆ 2 పంపులు పనిచేస్తాయి కాబట్టి ఎందుకు ఆ పంపులు ఆపరేట్ చేసి నీళ్ళు ఇచ్చుకోవచ్చు కదా. మొత్తానికి కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ ఇష్యూ కేవలం నీటిపారుదల అంశంగా మిగలకుండా తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది. టెక్నికల్ రిపోర్టులు ఒకలా ఉంటే పొలిటికల్ సవాళ్లు మరోలా ఉన్నాయి. రానున్న రోజుల్లో కాళేశ్వరం కయ్యం ఎటు దారితీస్తుందో చూడాలి. రైట్గా డిబేట్లకు వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు శంకరోళ్ల రవికుమార్ గారు అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. అండ్ సీనియర్ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు అండ్ రవికుమార్ గారు. నమస్కారం. రైట్, ముందుగా కోటేశ్వరరావు గారు, మళ్ళీ కాళేశ్వరం విషయానికి వచ్చేసరికి ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక నీటి సమస్య, అలాగే రైతుల కష్టాలకు సంబంధించినటువంటి సమస్యగా కాకుండా ఎందుకు ఇది ప్రతిసారి రాజకీయం అవుతా ఉంది? అసలు కాళేశ్వరం వల్ల ఒక్క నయా పైసా కూడా లాభం లేదు అని ఇటువైపు కాంగ్రెస్ పార్టీ, అలాగే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి అది ఒక మన తెలంగాణకే వరప్రదాయిని కాళేశ్వరం అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్. ఈ ఇద్దరి విమర్శలు ప్రతి విమర్శల మధ్య అసలు కాళేశ్వరము నిజంగా రైతుల పాలిట వరమా లేదంటే తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారిందా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో? మీ అనాలిసిస్ ఏంటి దీనిపై? కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు లేదా ఏదైనా ఎత్తిపోతల మరొక ప్రాజెక్ట్ అయినా కానీ అది ఖజానా మీద భారం మోపుతుంది. విద్యుత్తు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి పచ్చి వాస్తవం. అయితే సామాజిక న్యాయంలో భాగంగా కాలువలు ఉన్నటువంటి ప్రాంతాల్లో వారికి సులభంగా నీరు అందిస్తున్నప్పుడు, కాలువల అవకాశం లేనప్పుడు ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లు అందించాలి. ఆ విధంగా ఆ ప్రాంతాల రైతుల మీద భారం పడకుండా ప్రభుత్వమే ఆ ఖర్చును భరించాలనేటువంటిది గతంలో ఉన్నటువంటిది. ఇప్పుడు కూడా అదే వర్తిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తారా లేకపోతే మమ్మల్ని ఆన్ చేయమంటారా అనేటువంటిది వివాదాస్పదంగా మారింది. అసలు రైతులు నిజంగా అవసరమైనటువంటి నీరు అవసరమైంది రైతులు. మరి రైతులు పంటలు సాగు చేయడానికి నీరు లేకపోయేట్లయితే మరి ఆ రైతాంగం ఎందుకని ఇప్పుడు రంగంలోకి రాలేదు? రైతులు రంగంలోకి రాకుండా రాజకీయ పార్టీలు దీన్ని ఒక వివాదంగా ఎందుకు మారుస్తున్నాయి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్య. నిజంగా రైతులకి మేడిగడ్డ లేకపోతే ఆ ప్రాజెక్టు తోటి జీవన్మరణ సమస్యగా ఉంటే ఈ పాటికే అనేక ఉద్యమాలు తలెత్తుండేవి. ఆ ప్రాజెక్టుతో నిమిత్తం లేకుండానే రైతులకు నీరు అందుతున్నట్లుగా మనకి గత 2 సంవత్సరాలుగా మనకి అర్థమవుతా ఉంది. అందుకని ఇప్పుడు ఎందుకు ఈ రాజకీయ దీన్ని మరొకసారి వివాదం చేశారు అనేటువంటి కూడా సమస్య. ఎన్డీఎస్ఏ రిపోర్టే లేదని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు లేకపోయేట్లయితే దాన్ని నిలదీయండి. ఎన్డీఎస్ఏ సమాచార హక్కు ప్రకారం ఎన్డీఎస్ఏ అటువంటి నివేదిక ఇచ్చిందా లేదా అనేటువంటిది తెలుసుకోండి. ఇప్పుడు కాదు కదా, ఈ విషయాన్ని కూడా వచ్చి దాదాపు 2 సంవత్సరాల నుంచి నలుగుతున్నటువంటి అంశం ఇది. 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఎన్డీఎస్ఏ నివేదిక లేదు, లేకపోతే ఎన్డీఎస్ఏ హెచ్చరికలు లేవు, ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ రైతాంగాన్ని జనాన్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు అనేటువంటిది సమస్య. అదేవిధంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కనుక నింపి నీళ్లు వదిలితే కిందికి నీళ్లు పోయి గ్రామాలు మునిగిపోతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక్కడ నా విమర్శ లేకపోతే నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇది జరిగి దాదాపు కొద్ది నెలలు అయితే 3 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ 3 సంవత్సరాల నుంచి ఆ కుంగిపోయినటువంటి పిల్లర్సా లేకపోతే మొత్తంగా దానికి సంబంధించినటువంటి మరమ్మతుల ఏది అనేటువంటిది ఏ నిర్ణయము ఎందుకు తీసుకోలేదు ఇప్పటి వరకు? ఎవరు అటు వచ్చారు? ఎన్డీఎస్ఏ అటు వచ్చిందా లేకపోతే కేంద్ర జలవనరుల శాఖ అటు వచ్చిందా? లేకపోయేటది ఏమిటి సమస్య? ఏమిటి? ఎందుకని దాని మీద అది ఎన్ని నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా, అది వేరే అంశం. అసలు ప్రాసెస్ నే ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదు? అందువలన ప్రతిపక్షాలు ఒకవైపు లాగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మరొక ఎండ్కి దీన్ని కొనసాగిస్తూ ఉంది.
అసలు ఏం జరుగుతా ఉంది అనేటువంటిది రైతాంగానికి లేదా రాష్ట్ర ప్రజానీకానికి అర్థం కావట్లేదు. తెలియాలి. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, మేమే పంపులు చేస్తామని చెప్పేసి అనేంత దాకా వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఒకవేళ కన్నెపల్లి పంపులే కాదు, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్ లో నాలాల పూరిక ఇవన్నీ కూడా మనం చూసాం. వాటిని మరమ్మతులు చేయడానికి మరి కేటీఆర్, కేసీఆర్ అంటూ వీళ్ళందరూ ఎందుకు రావట్లేదు? ఇది కూడా సమస్యే కదా. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది కదా హైదరాబాద్ లో. దీని గురించి ఎందుకని మాట్లాడరు? అందుకని మనోభావాలతోటి రాజకీయాలు చేయటం అనేటువంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక పరిణామం. దానిలో భాగంగానే తప్ప నేను అందుకే చెప్తున్నా, అటు ప్రతిపక్షం ఎక్స్ట్రాలుగా అంటే ఓవర్ గా రియాక్ట్ అవుతా ఉంది, ప్రభుత్వం వైపు నుంచి కూడా నిష్క్రియాపరంగా ఉంది. జనానికి ఏం జరుగుతుందని అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వము మునిగిపోతుంది, అది చేస్తే అది అవుతుంది కదా, మీరు చేయదలుచుకున్నది ఏమిటనేటువంటిది చెప్పాలి అనేది నా అభిప్రాయం. రైట్ సార్, రైట్. ఇప్పుడే స్టూడియోలో మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ గారు. నమస్కారం చరణ్ కౌశిక్ గారు. చరణ్ కౌశిక్ గారు, కాళేశ్వరం మళ్ళీ కాకరేపుతా ఉంది, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయంగా వేడి పుట్టిస్తూ ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు చెప్పేది పంప్ హౌస్ కనుక ఆన్ చేస్తే ఖచ్చితంగా ముంపు గురయ్యేటువంటి అవకాశం ఉంది. భద్రాచలంతో సహా దాదాపుగా 44 గ్రామాలు ముంపు గురవుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. దానికి కౌంటర్గా జగదీష్ రెడ్డి మాట్లాడారు, మీరు కూడా విన్నారు. పంప్ హౌస్ ఆన్ చేయండి, ఏదైనా ఒక చిన్న ప్రమాదం, చిన్న ఏదైనా అటు ఇటు అయినా కూడా మేము బాధ్యత తీసుకుంటాము, మేము అండర్టేకింగ్ ఇస్తున్నాము, మేము రాజకీయాల నుంచి విరమించుకుంటాము, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటామని ఆయన సవాల్ చెప్తున్నారు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆన్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? మేడం, ఇక్కడ మేము చెప్పింది కాదు, ఎన్డీఎస్ఏ రిపోర్టు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. టెక్నికల్ రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నిర్మాణ లోపాలే కారు, బ్యారేజ్లో పునాదులు బలహీనంగా ఉన్నాయని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు ఆధారంగా ఇప్పుడు మనం అక్కడ నీళ్లు వదిలితే మాత్రం నింపితే 44 గ్రామాలు, అది తెగిపోతే మాత్రం 44 గ్రామాలు మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికే అక్కడ ఖమ్మం జిల్లా నుంచి 5 మండలాలు ఆంధ్రకు పోయినాయి. అదే కాకుండా ఈ 44 గ్రామాలకు సంబంధించి పెద్ద ఎత్తున సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ నీళ్లు స్టోరేజ్ చేయకుండా వదులుతూ ఉన్నాం. ఇక్కడ ఏమైనా మేము మోటార్లు ఆన్ చేస్తామని చెప్పేసి ఇక బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా అదే చెప్పారు, మేమే కాళేశ్వరరావు అని, ఇక మాకు మించిన ఇంజనీర్ ఎవరు అని చెప్పేసి వాళ్ళే మాట్లాడారు. తుమ్మిడేటి దగ్గర 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, తుమ్మిడి దగ్గర ప్రాజెక్ట్ నిర్మిస్తే అది 33,000 కోట్ల రూపాయలు పూర్తయితే చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా వాదన నిర్మించినప్పుడు పట్టించుకున్న పాపన పోలేదు. 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టారు. ఒక కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ అన్నారం సుధీర్లతో పాటు సమ్మక్క సారక్క బ్యారేజ్ కావచ్చు, తర్వాత పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కలవకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, అన్ని ప్రాజెక్టుల మీద 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇప్పటివరకు 1 ఎకరా కూడా పారతలేదు. కలవకుర్తి సంబంధించి అయితే మోటార్లు ఆన్ చేసారు, బంద్ చేశారు. తర్వాత కలవకుర్తి పాలమూరు రంగారెడ్డి సంబంధించి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కట్టాల్సిన చోట కట్టకుండా జూరాల దగ్గర ఆనాడు సమైక్య రాష్ట్రం అనుమతి ఉన్నప్పుడు కూడా, అదేవిధంగా శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ ద్వారా వాటర్ తీసుకుంటామని చెప్పడంతో ప్రధానంగా ఇప్పుడు 90,000 కోట్ల రూపాయలు అంచనాలు పెరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 90,000 కోట్ల రూపాయలు అంటే ఎంత, ఏ స్థాయిలో పెరిగినో అంచనాలు ఆలోచించాలి. అదే కాకుండా ఎస్ఎల్బీసీ సంబంధించి కూడా, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం అక్కడి నుంచి శ్రీశైలం బ్లాక్ వాటర్ ద్వారా వస్తూ ఉంది, అది కూడా పూర్తి చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కమిషన్ కృతిపడి కట్టాల్సిన రోజు కట్టకుండా అంచనాలు పెంచడంతో తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెద్ద ఎత్తున ఇబ్బంది అయినమాట. అక్కడ 2 పిల్లర్లు కుంగాయి, అది అంతే కదా, కుంగాయా కూలాయా మీ భాషలో? మేడం, మొత్తమే ప్రాజెక్ట్ 2 పిల్లలు గుంగిన మాట వాస్తవమే. కాకపోతే నిర్మాణ లోపాల కారణంతో మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ఉపయోగంలో ఇప్పుడు ప్రాజెక్ట్ ఒక 2 పిల్లర్లు కుంగిపోతే అసలు మొత్తం టోటల్ ప్రాజెక్ట్ 370 పిల్లర్లు అన్నీ కూడా నిరుపయోగమా? నేను నిరుపయోగం కాదు, ఇక్కడ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం మొత్తం స్ట్రక్చర్ మొత్తం వీక్గా ఉంది. కాబట్టి ఆ 2 పిల్లర్లు రిపేర్ అయ్యే వరకు మిగతా దాని మీద లోడ్ పడదంటే మొత్తం ప్రమాదం, బ్యారేజ్కి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటే రిపేర్ చేయడానికి ఆస్కారం ఉంది, రిపేర్ చేసుకోని చెప్పి రిపేర్ జరుగుతూ ఉంది. దాని మీద రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బ్యారేజ్ నిర్మాణం కోసం కావచ్చు, ఆ రిపేర్లను సర్దిద్దేయడం కోసం కమిటీ కూడా టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా ముందుకు పోతూ ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే, అంతకుముందే కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, వాళ్ళు ఏమంటే హైదరాబాద్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి, గోదావరి ఫేస్ 1 హైదరాబాద్ వాటర్ వస్తూ ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించినటువంటి ప్రాజెక్టుల మూలంగా మాత్రమే ఇక్కడ ఒరిస్సాకు పెరిగింది తప్ప వాళ్ళకంటే ప్రాజెక్టులు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి, సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది 25 లక్షల మోటార్ పంప్ సెట్లు పెరిగినాయి. వర్షాభావం కావచ్చు,
28 లక్షలు. అదే కాకుండా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినామని చెప్పేసి ఏకంగా సుప్రీంకోర్టు చెప్పారు నీళ్ళు ఇచ్చినాం. తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, 4 లక్షల ఇళ్లకు నీటి కనెక్షన్ లేవు, అందుకే కేంద్ర జలజీవన్ కింద ఇవ్వాల్సినటువంటి ఏదైతే కాంపెన్సేషన్ కావచ్చు, కేటాయింపులు కావచ్చు, అవన్నీ ఎందుకు బంద్ చేసినారని చెప్తే ఇది కారణం. తీరా చూస్తే తెలంగాణ రాష్ట్రం 4 లక్షల ఇళ్లకు అసలు కనెక్షన్లే లేవు, వాటర్ కనెక్షన్. అదేవిధంగా మిషన్ కాకతే మేము చెరువులు ఇట్లా చేసినాం అట్లా చేసినాం. దానికి ఎందుకు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్ట్ని మీకు తాగునీటి అవసరాల కోసం వాడుకుంటాం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసి, అది తాగునీటి అవసరాలు అదే, మరి ఎందుకు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వలేదు, గ్రీన్ ట్రిబ్యునల్తో అనుమతి ఇవ్వలేదు. జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదంటే అదే గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేదు, పాలమూరు రంగారెడ్డి సంబంధించి తాగునీటి అవసరాలకు ఎట్లా జాతీయ హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. అంటే ప్రతి ప్రాజెక్ట్ విషయంలో మీరు తప్పులు చేసి మీరు కమిషన్కి అకృతిపడి తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రాజెక్టుల పేరు మీద తెలంగాణను అప్పు చేసిన అనేది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైంది, నిర్ధారణ అయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏం శతభిషలు లేవు. కానీ మీరు మోటార్ పంప్ హౌస్ లాంచ్ చేసి నీళ్లు ఇవ్వడం వల్ల లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చి ఈ కాళేశ్వరం వల్లనే రాష్ట్రం అంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంది కాబట్టి ఆ క్రెడిట్ కేసీఆర్కి ఎక్కడ వెళ్తుందో అని చెప్పి దీనికి మోకాలు అడుగుతున్నారు, రిపేర్లు కూడా చేయించకుండా అనేది. మేడం ఇక్కడ మీరు కాళేశ్వరానికి సంబంధించి మీరు నాగార్జున సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది, శ్రీశైలం కావచ్చు, జూరాల కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎన్ని డ్యాములు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన నిర్మించారు. అదే కాకుండా ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తే మేము దాన్ని వాడుకోని చెప్తారు. ప్రజాధనం వృధా చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాకపోతే గతంలో జరిగినట్టు తప్పులు భవిష్యత్తులో జరగవద్దు. ఈ 44 గ్రామాల వాళ్ళు ఇబ్బంది పడితే ఆ గ్రామాలకు కొడకపోయిన తర్వాత మీరు బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసుకుంటే ఇంకోటి అయిపోయింది. ప్రజల కోసం ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వాలు పనిచేస్తాయా, లేకపోతే మీ రాజకీయ స్వప్నాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా, నాకు అర్థం కాదు. అంటే మీరు ఏంది ప్రతిదాన్ని రాజకీయ కోణంలో బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ కోణంలో మేము చూస్తలేము. అది ప్రజలకు ఉపయోగకరంగా జరగాలి. దాని ద్వారా వాళ్ళు ఇచ్చిన టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా రిపేర్ చేసిన తర్వాత వాడుకోవాలని సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతాం. దానిలో బాగానే ఇప్పుడు చూడండి, మేము హైదరాబాద్ కూడా నెక్స్ట్ కమింగ్ డేస్లో మూసి ప్రక్షాళన చేస్తే దానికి గోదావరి వాటర్ తీసుకునే దానికోసం ఆల్రెడీ వర్కులు జరుగుతూ ఉన్నాయి. 20 టీఎంసీల వాటర్ హైదరాబాద్ తీసుకోవాలి, 15 టీఎంసీలు ఏమో అది మూసి కోసం, 5 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం. కాబట్టి సదుద్దేశంతో ముందుకు పోవడే తప్ప ఏదో కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండు, మరి కేసీఆర్ గారు కాళేశ్వరం కడితే 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఎక్కడ కూడా బారని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి కూడా ఎక్కడ కూడా బారని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి 70,000 కోట్ల తెలంగాణ మరి 8 లక్షల కోట్లు అయింది. ఇవన్నీ కూడా వస్తాయి కదా సమాధానాలు. కాబట్టి అనవసరంగా ఏంటంటే ప్రతి కేసీఆర్ గారు కట్టిన సెక్రటరీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకోలేమా? మీరు ప్రజాధనం వృధా చేయడం కోసం సెక్రటరీ ఉన్నప్పుడు కూడా వాసు కోసం మీరు సెక్రటరీ కట్టుకున్న పరిస్థితి మనం చూసినాం. కానీ అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, సెక్రటరీ నుంచి సీతారామం ప్రాజెక్ట్ వరకు, పాలమూరు రంగం నుంచి ప్రగతి వనం వరకు, కలెక్టర్ నుంచి కాళేశ్వరం వరకు తెలంగాణ రాష్ట్ర అవినీతికి పాల్పడ్డ కల్వకుంట్ల కుటుంబం అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు నిర్ధారించింది, మేము గారు నిర్ధారించింది. రైట్, ఓకే. శ్రీనివాస్ గారితో మనం సో శ్రీనివాస్ గారు ప్రతిదాన్ని కూడా రాజకీయ కోణంలో చూడటం బీఆర్ఎస్కి అలవాటు అయిపోయింది. ఇక్కడ రాజకీయ కోణం కాదు, ప్రజల యాంగిల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. వాళ్ళ కోసం చేపట్టినటువంటి కార్యక్రమాలు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎన్డీఎస్ఏ అక్కడ రిపేర్లు చేయించమని చెప్పింది. అక్కడ నీళ్లు నింపితే ప్రాజెక్టుకే నష్టం కాబట్టి దానికి భద్రత సేఫ్టీ దీనికి సంబంధించి వాళ్ళు రిపేర్లకు ఒక కమిటీ వేశారు. మీరు ఇంత హడావిడిగా ఇవాళ వచ్చి పంప్ హౌస్ ఆన్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మేము రద్దు చేసుకుంటాం పార్టీని అంటే జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత మీరు ఏం చేస్తే ఎవరికి ఏంటి? రోజా గారు, మీకు రాజ్ న్యూస్ వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి మిత్రులు, పెద్దలు, కోటేశ్వరరావు గారికి అందరికి కూడా నమస్తే. ఇప్పుడు రాజకీయమే మాట్లాడాలి, రోజు రాజకీయం చేయాలి, రోజు ఏదో ఒక చర్చలో ఉండాలి, అభివృద్ధి సంక్షేమం ఏచవని వాగులో పోని, ప్రజలు ఇంకెక్కడైనా పోని, మాకు అవసరం లేదు, లేనిపోని గాలి మాటలు మాట్లాడతాం అంటే మాట్లాడచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆల్రెడీగా మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, మాట్లాడవచ్చు. మీకు ఎన్డీఏ, మీ సెంట్రల్ వాటర్ కమిషన్, ఇప్పుడు నేను కోటేశ్వరరావు గారు మాట్లాడిన మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను, 100% ఏకీభవిస్తా. ప్రతిపక్ష పార్టీలైనా రాజకీయ అధికార పార్టీలైనా రాజకీయం చేయాలనుకుంటున్నాయా, లేకపోతే రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చాలనుకుంటున్నాయా అనేటువంటిది ఆలోచించాలి. దీంట్లో ఏ రాజకీయ పార్టీ కూడా మినహాయింపుగా. మిత్రుడు మాట్లాడుతుండు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొట్టుకపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే, అది బీఆర్ఎస్ పార్టీ అంత ధీమా వ్యక్తం చేస్తుంది. 23 జనవరిలో, 24 నవంబర్ అనుకుంటా, 25లో కూడా మీకు 3 సార్లు మొదటి నివేదిక, మధ్యంతర నివేదిక, చిట్ట చివరి నివేదిక, ఎన్డీఎస్ఏ మీకు నివేదికలు సమర్పిస్తే మీరు ఏం చేసిండ్రు, మీరు దానిపైన ఏం ఆలోచన చేసిరు అనేది ఇంతవరకు ప్రజల ముందు ఉంచవచ్చు కదా. ప్రతిపక్షానికి మళ్ళా మాట్లాడడానికి అవకాశం లేకుండా మాట్లాడొచ్చు కదా ప్రభుత్వం. ఏం చేస్తుంది మీరు?
కనపల్లి పంప్ హౌస్ చూడడానికి పోతాం మేము. ఆడ నీరు పంప్ హౌస్లకే వచ్చిన తర్వాత పంప్ చేసుకోవచ్చు, నిల్వ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఆ విధంగా కూడా వాడుకోవచ్చు. సాలీనా 240 టీఎంసీల నీటిని గోదావరిపై వాడుకోవచ్చు. 140 టీఎంసీల సామర్థ్యాన్ని నిల్వ చేసుకునే కెపాసిటీ ఉండేటట్టు నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టుని వయబుల్ లేకుండా చేసి ఇలా కూలిపోవాలి, కుప్పైపోవాలి, పడిపోవాలి. మీరు 27 చివరి నాటికి లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని రిపేర్ చేస్తామన్నారు. మీరు 27లో మీ గవర్నమెంటే పీకిపోతుంది, మీరు ఉండనే ఉంటారు. ఆ రోజు మీరు ఎలక్షన్ డిస్కషన్ వస్తుంది, ఎలక్షన్ల గురించి చర్చ జరుగుతుంది, ప్రజలు ఎలక్షన్ల గురించి మాట్లాడుకుంటుంటారు. ఇంకా మీరు రిపేర్ ఏం చేస్తారు? అక్కడ కర్ణాటకలో తుంగభద్ర 30 గేట్లు మార్చింది 6 నెలల్లో మీ ముఖ్యమంత్రి గారు. అక్కడ మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి 3 ముఖ్యమంత్రులు పోయి మాట్లాడతారని సమావేశం పెట్టిన అక్కడ పోయిండ్రు. మేము ఏమంటున్నాం అంటే వయబుల్ ప్రాజెక్టుని ఎందుకు మీరు నిర్వీర్యం చేస్తున్నారు? నిజంగానే కొట్టుకుపోతుంది అంటే పంపింగ్ చేయడానికి కొట్టుకుపోవడానికి ఏం సంబంధం ఉందండి? మా వాళ్ళు నిన్న అవేంటి వీడియో క్లిప్పింగ్స్ రిలీజ్ చేశారు. మొత్తం ఇసుక గుట్టలు పోసి ఆ ఇసుక అమ్ముకునే ప్రయత్నం, దాని కింద నుంచి ఇసుక తీసి ఇంకా వీలైతే కొంచెం ఏమైనా వాటర్ వచ్చినా కూడా అది పాడైపోవాలనేటువంటి ఆలోచన. అంటే ఆ ప్రభుత్వ హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఒక గొప్ప నిర్మాణం పాడైపోవాలి, కూలిపోవాలి, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు. అసలు నాకు కన్నెపల్లి పంప్ హౌస్ చూడడానికి పోయేటటువంటి కేటీఆర్ గారికి ఫోన్ ఇస్తే పంచాయతీ ఎక్కడది? అసలు మీ లొల్లేంది నాకు అర్థమే కాలే. పంప్ హౌస్ ఫోన్ ఇస్తే ఉద్రిక్తలు ఎందుకు? అయ్యా మీరు 10 మంది పోండి, 100 మంది పోండి, 50 మంది పోండి, పంచాయతీ కథం. పోయినంత దూరము బారికేడ్లు, లడాయి, ఆపుడు, కుస్తీలు, పంచాయతీ. ఏంది ఇది? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు మీకు ఏమైనా సోయుందా? మీరు చెప్పిన గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, వారంటీలు ఎక్కడ పోయినాయి? మీరెన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసిండ్రు? మీరు 2.5 సంవత్సరాలు అవుతారు. యుద్ధ ప్రాతిపదికన మేము వచ్చి తుమ్మిడిహట్టి దగ్గర కడతామని, మీ తుమ్మిడిహట్టి దగ్గర ఈ రోజు వరకు మహారాష్ట్ర గవర్నమెంట్ తో అపాయింట్మెంట్ దొరకలే మీకు. మీ కిషన్ రెడ్డి గారిని అడిగారు, కిషన్ రెడ్డి గారితో మొన్న నవ్వుకుంటాం మెట్రో 2nd ఫేజ్ కోసం మేము పైసలు తెస్తున్నాం అన్నారు. మళ్ళీ ఇప్పుడు SBIకి అప్లై చేసుకున్నారు. ఆడ ఖర్చు పెట్టిన 120 కోట్లు ఏమైనా తెలియదు. కానీ శ్రీనివాస్ గారు, కాళేశ్వరం కట్టకుండా 38,500 కోట్లతో మీరు ప్రాణహిత చేవేళ్ల కనుక పూర్తి చేసి ఉంటే ఇవాళ ఎల్నినో పరిస్థితుల్లో కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండేది అని కాంగ్రెస్ వాళ్ళ వాదన. మీరు ఇప్పుడు ఫస్ట్ మీరు మీ ఉపోద్ఘాతంలో ఒక మాట అన్నారు, ఆ ప్రాజెక్టు వల్ల రూపాయి లాభం లేదని కాంగ్రెస్ అంటుంది, బీఆర్ఎస్ ఏమో దాని వల్ల తెలంగాణకు వరప్రదాయని ఏదో అన్నారు. మీరు పదం ఉపయోగించింది కదా? అవును. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అన్నారు మేడం, దీని గురించి 2 అంశాలు మాట్లాడతా నేను. నిజమే, ఆ ప్రాజెక్టు వల్ల రూపాయి లాభం లేదు. మీరు ఎప్పుడన్నా అనుకుంటారా? మీ చిన్నగా ఉన్నప్పుడు, అంటే నేను ఐఎమ్ 50 years old, నేను చిన్నగా ఉన్నప్పుడు 20 రూపాయలు పెట్టి మంచినీళ్ళ బాటిల్ కొని తాగుతాను నేను ఎప్పుడు అనుకోలేదు. మీరేమైనా అనుకురా? నేను 10th క్లాస్, నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు బోర్ల నీళ్ళు కొట్టి తాగినాం, లేకపోతే మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బాయిలకి ఇచ్చి నీళ్ళు తీసి తాగినాం. ఆ రోజు మేము 20 రూపాయలు పెట్టి బాటిల్ కొని నీళ్ళు తాగుతామని ఎప్పుడు అనుకోలేదు. పాల ప్యాకెట్ అయితే ఓకే, పాలు కొని తాగుతున్నాం ఆ రోజు కూడా, ఈ రోజు కూడా తాగుతాం అనుకున్నాం, కానీ మంచినీళ్ళు కొని తాగుతామని అనుకోలేదు. అట్లాంటిది గోదావరి మీద 240 టీఎంసీలు మనం వాడుకునేటట్టు వాళ్ళు చెప్పింది కరెక్టే. తుమ్మిడిహట్టు దగ్గర తీస్తే తుమ్మిడిహట్టు, అరే మీ తుమ్మిడిహట్టు దగ్గర వాళ్ళు ఒప్పుకోలేదు కదా మహారాష్ట్ర వాళ్ళు, నీటి లభ్యత లేదు కదా. మీ జలయజ్ఞం ధనయజ్ఞం అని ఆనాడే 3,000 కోట్ల రూపాయలు పేపర్ వర్క్ అయిపోయింది. ఇది ఎప్పుడు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. పెద్ద ఆయన లేరు, ఆయన మీద చెడు మాట్లాడాలని అవసరం నాకు లేదు. ఆయన ఉన్నప్పుడు ఈనాడు పత్రికల పేద వచ్చింది, జలయజ్ఞము ఒక పెద్ద ధనయజ్ఞం అయింది. ఇప్పటి వరకు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ఏం జరగలే. 3,000 కోట్ల రూపాయలు, 1,200 కోట్ల రూపాయలు, 1,200 కోట్ల రూపాయలు పేపర్ వర్కే ఖతమైపోయినాయి అని వచ్చింది. మళ్ళీ ఏంది? మీరు 2.5 సంవత్సరాలు అవుతుంది. నిజంగానే మీరు అన్నది, కాంగ్రెస్ అన్నది, రేవంత్ రెడ్డి గారు అన్నది, తమ్ముడు చరణ్ కౌశిక్ యాదవ్ గారు అన్నది నేను ఒప్పుకుంటా, కరెక్ట్. ప్రాణహిత అనేది మా కాళేశ్వరం కట్టింది తప్పే. మీరు ఈ రోజు వరకు మీరు చెప్తున్న తుమ్మిడిహట్టు దగ్గర ఏం ప్రోగ్రెస్ వచ్చింది? ఎందుకు రాలే? ఎందుకు మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోవడం లేదు? ఎప్పుడైనా ఆలోచించినరా? ప్రజలు కూడా ఆలోచించాలి కదా. నిజంగానే ఈ యొక్క ప్రాజెక్టు వల్ల 14 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రజల మీద భారమే. కానీ దానివల్ల 15 జిల్లాలకు 47 లక్షల ఎకరాలకు తాగునీరు, సాగునీరు, హైదరాబాదు నీటి అవసరాల కోసం
30 టీఎంసీలు, శ్రీ- కొండపోచమ్మ సాగర్ లో 50 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 17 టీఎంసీలు. మళ్ళీ ఇవన్నీ ఎట్లొస్తాయి? ఇది కొన్ని సందర్భాల ఇల్లు కట్టుకుంటాం, దానికి ఇంట్రెస్ట్ చేసుకుంటే లెక్క వస్తుందా అండి? లెక్క కుదురుతుంది. అయితే శ్రీనివాస్ గారు, ఇందాక కోటేశ్వరరావు గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఈ కాళేశ్వరం, కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ, ఈ వీటన్నింటి దగ్గర ఎక్కువగా రాజకీయ నాయకులే వెళ్తున్నారు, వాళ్ళే కనిపిస్తున్నారు. కానీ ఎక్కడ రైతుల దగ్గర నుంచి నిరసనలు లేవు, రైతులు ఎవరు కూడా మాట్లాడలేదు, మాకు నష్టం జరిగింది, ఈ నీళ్లు లేకపోతే మేము ఇదవుతున్నాము అని వాళ్ళు ఎక్కడా కూడా కనిపించట్లేదు. రంగంలో రైతులు కనిపించట్లేదు. ఓన్లీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా మారింది రాజకీయం అంతా. వాస్తవం అది. ఎందుకు అంటే శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు, కొండపోచమ్మ సాగర్, ఈ 4 ప్రాజెక్టులు పాత ప్రాజెక్టులనే వీటిలోకి తీసుకొని మనం రిజర్వాయర్లు తీసుకొని నీరు వీటికి సహజంగా వస్తుంది. వీటిలో లేనప్పుడు గోదావరి మీద నీటిని తీసుకొని పంపింగ్ చేసే క్రమంలో కరీంనగర్లో ఏర్పాటైన ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా నీటిని తీసుకొచ్చేటువంటిదే, గోదావరి జలాలను తీసుకొచ్చేదే కాళేశ్వరం ప్రాజెక్టు. గడిచిన 2 సంవత్సరాలుగా బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురిసినాయి. అంతకుముందు భూగర్భ జలాలు పైకున్నాయి. వేసిన బోర్ల వల్ల, ఈ ప్రాజెక్టులలో ఉన్న నీటి వల్ల ఆయకట్టులో ఎక్కడ కూడా క్యాచ్మెంట్ ఏరియాలో ప్రాబ్లం రాలే, ఒట్లు మంచిగా వండినాయి. ఇప్పుడు లెనినోనో ఏదో చెప్పింది కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాలకు ఇబ్బంది వస్తుందని. ఆ కరువు కనుక వస్తే, ఆ అనావృష్టి కనుక వస్తే డెఫినెట్లీ ఈ నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి నీటిని పంపింగ్ చేసుకొని కరువును నివారించుకోవడానికి ఈ గోదావరి జలాలు ఉపయోగపడే. గోదావరి జలాలలో మనకు ఉన్నటువంటి నీటి లభ్యను సంపూర్ణ స్థాయిలో వాడుకోవడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. అందుకోసమే కాళేశ్వరం అవసరం. అందుకోసమే కాళేశ్వరం వల్ల 15 నూతన జిల్లాలు, ఉమ్మడి 9 జిల్లాలలో నీటి ఉపయోగించుకోవడానికి ఆ ప్రాజెక్టు మీద ఇప్పటికే 94,00,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి అనేటువంటిది గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. వాళ్ళు మాట్లాడినారు, జగన్ వారు మాట్లాడుతూ నల్గొండల ప్రాజెక్టులు, పాలమూరు ప్రాజెక్టుల గురించి మాట్లాడింది. ఈ 2.5 సంవత్సరాలల్లో మీరు ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసిండ్రు? అదేంటి 7 అందులో పోయిండ్రు, ఇంతవరకు వాళ్ళని తీయలే. అదేంటి మేడం? ఎస్ఎల్బిసి టన్నలు మేము 15 కిలోమీటర్లతో వినాం. మీరు ఎంత తోవిరు? తోడులని పోయిన జనాన్ని బయటకు తీయలేదు. మళ్ళీ మీరు ప్రపంచ టెక్నాలజీ మీ దగ్గర కూడా ఉంది, మీ దగ్గర కూడా మంత్రులు ఉన్నారు. మాట్లాడాల్సిన గెస్ట్లు ఉన్నారు. దాన్ని మీరు ఎందుకు ఫెయిల్యూర్ గా చూడరు? ఎంతసేపు రాజకీయం మాట్లాడతామా? బీఆర్ఎస్ అది చేసింది, కాంగ్రెస్ ఇది చేసింది. ప్రజలు ఏమైపోతున్నారు? ప్రజల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? రైట్ శ్రీనివాస్ గారు. రైట్. సో రవికుమార్ గారు, తెలంగాణలో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర జరిగినటువంటిది చూశారు. నిన్నంతా కూడా అదే హైడ్రామా నడిచింది. కేటీఆర్ వెళ్తుంటే అడ్డుకోవడం కావచ్చు ప్రభుత్వం తరపు నుంచి. సో ఇదంతా ఎందుకు జరుగుతోంది తెలంగాణలో ఇప్పుడు? అంటే నిజంగా కాళేశ్వరం వల్ల ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా అని అంటే ఈటల రాజేందర్ ఒకటే చెప్పారు, 100% ఉపయోగం ఉంటుంది అని ఆయన మాట్లాడారు. అనేది మీ పార్టీలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఇప్పుడు మీరు అన్న ప్రశ్న ఎందుకు జరుగుతుంది ఈ విధంగా అన్నారు. మొదటి ప్రశ్న, ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే కాళేశ్వరం అనే ప్రాజెక్టుని నాలెడ్జ్ లేని వ్యక్తులు కేవలం ప్యాకేజీల కోసము, మైలేజ్ కోసము బ్యారేజ్ కడితే ఆ బ్యారేజ్కి బ్యాండేజ్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఓకే. అంతేకాదు వీళ్ళు ఏం చేశారు, ప్యాకేజీలలో పర్సంటేజ్ల కోసము ప్రజలకందరికీ కూడా ఇదో ప్రివిలేజ్ ప్రాజెక్టు, ఇదొక అడ్వాంటేజ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇప్పుడు దాన్ని ఏదో కవరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు మించి ఇంకేం లేదు. ఈ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కడ మైలేజ్ పోతుందో అని చెప్పేసి దాన్ని డ్యామేజ్ చేయడానికి ఇంకా విశ్వ ప్రయత్నం చేసుకుంటూ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, మా బాధ్యత ఏంటి, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన తీరేంటి అనేది వీళ్ళకి తెలిసి కూడా కావాలని ఇప్పుడు ఎన్డీఎస్ఏని బద్నాం చేసే ప్రయత్నం ఈ 2 పార్టీలు కలిసి చేస్తున్నాయి. ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే, ఎన్డీఎస్ఏ వచ్చి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ యొక్క రూల్స్ ఏతున్నాయో ఆ రూల్స్ ప్రకారం ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నది, ఆ 2 పియర్స్ని మనం దాన్ని కట్టుకుంటే మళ్ళీ రిపేర్ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎన్డీఎస్ఏ పేరు చెప్పి దాంట్లో ఎటువంటి అసలు నీళ్లు నిలిపితే మొత్తం ప్రాజెక్టు మొత్తం కూలిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే దానికి మరి 3 సంవత్సరాలు అయింది. మీరు అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. మరి దాని సొల్యూషన్ ఏంటి? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్.
ప్రజాధనం 1,00,000 కోట్ల రూపాయలు దానిపైన వినియోగం అయినాయి. ఆ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అడ్వాంటేజా డిసడ్వాంటేజా ఏంటనేది ప్రతిఫలాలు అందాలి కదా. ఆ ప్రతిఫలాలు తీయాలి కదా, మీరు తీసి చేయాలి కదా. లక్ష్మీ బ్యారేజ్, ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్నే లక్ష్మీ బ్యారేజ్, లక్ష్మీ పంప్ హౌస్. ఈ పంప్ హౌస్లో ఉన్నట్టు అదే కదా ముఖ్యమైన ఆధారం. ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ దాకా వచ్చే వాటర్ అక్కడ నుంచి వస్తాయి. అక్కడ పంపు చేస్తేనే ఇక్కడంతా వస్తాయి వాటరు. మిగతాదంతా కూడా ఎక్కడ కూడా అసలు కొండపోచమ్మ సాగర్లో నేను మొన్న పోయి చూసిన అసలు వాటర్ లేవు, సోర్సే లేదు. ఇప్పుడు ఏదో గ్రావిటీ ద్వారా వస్తాను, గ్రావిటీ ద్వారా కూడా కొండపోచమ్మ సాగర్కి వాటర్ వచ్చే పరిస్థితి లేదు అక్కడ, ఎందుకంటే చుట్టూ కట్టనే ఉంది. వాటర్ ఎక్కడ నుంచి వస్తాయి కదా దాంట్లో. అయితే ఈ లక్ష్మీ బ్యారేజ్ నుంచి నీటిని 111 మీటర్లకు ఎత్తాలి అంటే అందులో పంపులు ఆన్ చేయాలి. ఆ పంపులు ఆన్ చేయాలి అంటే ఈ ప్రభుత్వం వెంటనే దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించాలి. ఆ పనులు ప్రారంభించాలంటే అక్కడ ఉన్నటువంటి ఆ పంప్ హౌజులన్నిటిని కూడా మెయింటెనెన్స్ సంబంధించిన విషయాల్లో ఈ ప్రభుత్వం దాదాపు ఒక 10,000-12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేయాలి. ఆ ఖర్చు చేయాలి అంటే ప్రభుత్వం దానికోసం డబ్బులు కేటాయించాలి. ఇంత ప్రాసెస్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న పరిస్థితి దాదాపు వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వర్షాభావ పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ఆలోచించి ఒకవేళ ఈ కన్నెపల్లి నుంచి మనం ఒకవేళ నీటిని ఎంతవరకు మనం ఎత్తిపోయగలుగుతామో 2 TMCల ఆ 25 క్యూసెక్ల వరదను మనం ఒకవేళ వరదను దాంట్లో తీసుకొని వస్తే ఆ పియర్స్ ఉంటాయా పోతాయి ఇవన్నీ చెక్ చేసుకొని వాటిపైన వెంటనే సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి దానికి ఏదో ఒకటి మనం పనులు చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకుండా రేపు పొద్దున ఇదే వర్షాభావ పరిస్థితులు జూలై నెల మొత్తం కూడా అట్లనే కంటిన్యూ అవుతే ఈ యొక్క రాష్ట్రంలో కరువు వచ్చే ప్రమాదం ఉన్నది, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది, భూములు బీడుగా మారే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు రైతులు అన్నదాతలు డొక్కలు ఎండే ప్రమాదం ఉన్నది. అన్నదాతల కుటుంబాల్లో లేనిపోయినటువంటి ఇప్పుడు భయాందోళనలు క్రియేట్ అవుతున్నాయి. వీటన్నిటికీ మీరు ఏదో ఒక ఆశ్వాసన ఇవ్వాలి కదా అనేది మా బీజేపీ మా యొక్క వాదన. మేమేమంటున్నామంటే మీ 2 పార్టీల యొక్క మైలేజ్ కోసం మీరు ఏ విధంగా అయితే పొరలాడుతున్నారో వాటిని పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా భూములు బీడుగా మారకముందే మీరు తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి సమయము. మీ యొక్క పార్టీల యొక్క ఇమేజ్లు పక్కన పెట్టండి, మీ పార్టీల యొక్క మైలేజ్లు పక్కన పెట్టి దీనిపైన ఏం చేయాలనేది సమగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని మీ డ్రామాలు ఆడుకుంటూ వీళ్ళు ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను. మీరు కేవలము డ్రామాల కోసము మైలేజ్ కోసము మీరు ప్రాజెక్టుల దగ్గర పోయి అది చేయడం కంటే మీరు సమగ్రంగా ఏం చేస్తే బాగుంటుందనేది మీరు ఒక విపక్ష పార్టీగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడి మీరు తగిన సలహాలు సూచన. ఇప్పుడు నేనేమంటానండి, ఇదే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కాకుండా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే ఎంతో కొంత ప్రభుత్వం పైన ఇంపాక్ట్ ఉంటుందనేది తెలంగాణ ప్రజల యొక్క వాదన. ఎందుకు రారని నాకు అర్థం కాదు. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినటువంటి వ్యక్తి, దానిపైన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి వస్తే నిజంగా తెలంగాణ ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుందనేది ప్రజలందరి ఆలోచన. ఈవెన్ నేను బీజేపీ పార్టీకి నేను కూడా చెప్తున్నా, బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈవెన్ బీఆర్ఎస్ నాయకులు కూడా అనుకుంటున్నటువంటి వాస్తవం ఇది. ఈ మాట వాస్తవం. మీరు రావాలి, వచ్చి మీ యొక్క వాయిస్ ని వినిపించాలి. నేను కొన్ని రిపేర్ కి సంబంధించి కానీ NDSA సేఫ్టీ మెజర్స్ తీసుకోమని చెప్తే దాన్ని సాకుగా చూపించి పెండింగ్ పెడతా వస్తున్న నేను ప్రభుత్వానికి అదే ఎందుకు నేను ప్రశ్నిస్తున్నాం. మేమేమంటున్నాం, మీరు NDSA రిపోర్ట్ చూపించేసి NDSA ఇక్కడ కూడా రిపేర్ చేసుకోమని చెప్పి ఇప్పుడు ఆ కంపెనీ కూడా రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉంది. దానికి ఎంతో కొంత దాంట్లో ఉన్నటువంటి కొంచెం 4,000 కోట్లు కూడా అండి, 600-1200 కోట్లు ఎంత ఉన్నది అంతే. దాన్ని కూడా చేయడానికి రెడీగా ఉన్నది. అది ఏదో అగ్రిమెంటా లేకపోతే ఇంకొక అగ్రిమెంటా, రీయూనియన్ అగ్రిమెంట్ ఇంకోటి ఏదో చేసుకుని దాన్ని కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. అది చేసుకోకుండా కేవలం మేడిగడ్డ కాదు, అక్కడ నుంచి అక్కడ కొత్త ప్రాజెక్టు కడతాము, చేవల ప్రాణహిత దగ్గరకు పోతాము, అక్కడే కడతామని చెప్పేసి ఏదో కొత్త ఆలోచనలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో ఎంత సమయం వేస్ట్ చేసినా కూడా వీళ్ళకి వచ్చేది ఏమి ఉండదు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ప్యాకేజీల్లో పర్సెంటేజ్ కోసం కాళేశ్వరం తీసుకుందన్నమాట వాస్తవమే. మళ్ళీ వీళ్ళకు అందులో ఏం రాదు కదా. ఇప్పుడు దానిపైన పనిచేస్తే అదేదో తుమ్మిడిహెట్టు పైన మళ్ళీ మేము కొత్తగా స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే తుమ్మిడిహెట్టు పైన 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేసి అది నిరూపణంగా ఆ పెట్టుబడిని వృధాగా పోయింది. పార్లమెంట్ లో కూడా మెచ్చుకున్నారు కదా. మేము ఎప్పుడు మెచ్చుకోలేదు. పార్లమెంటులో మేము ఎక్కడ మెచ్చుకోలేదు. పార్లమెంటులో ఈ కాళేశ్వరం అనే ఒక డిజైన్స్ చూపించిన తర్వాత ఎక్కడ కూడా ఇప్పుడు చూడండి, నిన్న క్వశ్చన్ చెప్తా, CWC అనుమతులు లేవు ఈ ప్రాజెక్ట్కి. దాని తర్వాత మీరు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ సంస్థ చేత ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుమతులు పూర్తిగా లేవు. అసలు DPRఏ వీళ్ళు సబ్మిట్ చేయలేదు. DPR సబ్మిట్ చేస్తే అనుమతులు వస్తాయా రావనేది తెలిసేది కదా. DPRఏ సబ్మిట్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్కే కాదు,
మీరు కాళేశ్వరంకే కాదు, మీరు అక్కడ ప్రాణహిత చేవలకు ఇది మన కొడంగల్ ఎత్తిపోతల కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఏ ప్రాజెక్ట్ కూడా డిపిఆర్ ఇంతవరకు లేవు. డిపిఆర్ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి చేయడానికి అవకాశం ఉంటుంది అక్కడ. అసలు ఎక్కడ డిపిఆర్ లేవు. డిపిఆర్ లేకుండా వీళ్ళంతా చేసుకుంటూ పోతున్నారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయనా కాదా? కాళేశ్వరము తెలంగాణకు వరప్రదాయని కాదు అనేది చాలా స్పష్టంగా అనేక రిపోర్ట్లు, కాగ్ రిపోర్ట్ ఉంది, మన చేసినటువంటి సిట్, మన జస్టిస్ ఆయనతో చేసినటువంటి రాజేందర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత. ఇవన్నీ కూడా రాజేందర్ వ్యాఖ్యలు ఆయన నేను మీకు టెక్నికల్గా చెప్తాను వినండి, మీకు టెక్నికల్గా రాజకీయంగా టెక్నికల్గా చెప్తా. ఏదన్నా సంస్థ, ప్రభుత్వ సంస్థ, అది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సంస్థ కావచ్చు, కాళేశ్వరం అనేది వయబుల్ అని చెప్పినట్టు ఎక్కడ రిపోర్ట్ ఉంటే నాకు చూపించండి. మీరు ₹1 ఖర్చు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పైన మీకు కనీసం 50 పైసలు కూడా రావు అని చెప్పేసి మాత్రం అనేక రిపోర్ట్స్ ఉన్నాయి. అది మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, కాగ్ రిపోర్ట్ కావచ్చు, ఇంకో రిపోర్ట్, అన్ని రిపోర్ట్లు ఏవో చెప్తున్నాయి కదండి. ₹1 మీరు ఖర్చు చేస్తే దాంట్లో నుంచి మీకు వచ్చేది కేవలం 50 పైసలు మాత్రమే, వయబుల్ కాదు కాళేశ్వరం అని చెప్పేసి చాలా స్పష్టంగా. కానీ ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితులు, కరువు పరిస్థితుల్లో ఏమైనా ఉపయోగపడుతుందేమో ఒక్కసారి మనం ఇప్పుడు టెస్ట్ మోడల్గా చూడాల్సి ఉంటుంది. అదే విషయాన్ని ఈటల రాజేందర్ గారు ఈరోజు చెప్పారు. ఇప్పుడు 25,000 క్యూసెక్ల వరద వస్తే దాని కెపాసిటీ ఒక 2 టీఎంసీలు మాత్రమే. ఆ 2 టీఎంసీల నుంచి ఏమైనా లిఫ్ట్ చేసే అవకాశం ఉందా లేదా చూడండి అని చెప్పేసి ప్రభుత్వ బాధ్యతను గుర్తింపజేసే ప్రయత్నం ఈటల రాజేందర్ గారు ఈరోజు చేశారు మా పార్టీ తరఫున. మేము అదే చెప్తున్నాం, మీరు ఎవరు ఉంటే చూడండి అని చెప్పి చెప్తున్నాం. మేము ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడకుండా కాళేశ్వరాన్ని అదే విధంగా దాన్ని ఒక ములగు పడేసి దాన్ని మొత్తం అది కుప్పకూలిపోయేటట్టుగా చేయాలని చెప్పేసి మా ఉద్దేశం కాదు. చేసిన పనికి, చేసిన ఖర్చుకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుందా, ఎక్కడ ఉంటుందో ఒకసారి దాన్ని వెతికి తీసి ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేయడం చెప్పేసి ఉద్దేశమే బీజేపీ పార్టీ ఉద్దేశము. అంతకు మించి వేరే ఏం లేదు. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను, కాళేశ్వరం వయబుల్ కాదని నేను ఇప్పుడే చెప్పాను. కాళేశ్వరం పైన జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉన్నదో ఆ అవినీతికి సంబంధించిన కేసు నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్ ప్రచారంలో ఏ విధంగా అయితే మాట్లాడారో ఆ ప్రచారంలో మాట్లాడినటువంటి మాటలు నిజంగా వాస్తవమే అయితే, మీరు మాట తప్పని వ్యక్తి అయితే, కేసీఆర్కి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారన్న మాట నిజమే అయితే మీరు కాళేశ్వరం పైన విచారణ చేయండి. కాళేశ్వరంలో పనిచేసినటువంటి అంతమంది అధికారుల దగ్గరనే కొన్ని ₹100 కోట్ల అవినీతి సొమ్ము బయటపడింది కదా, మీ ఏసీబీ వాళ్ళు బయటకు తీశారు కదా. అదేవిధంగా ఈ రాజకీయ నాయకుల పైన, ఆ కాంట్రాక్టర్ల పైన కూడా ఇది ఏసీబీని పంపించి ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమాలు అవినీతి జరిగిందో అనేది మీరు బయట పెట్టండి. ఎందుకు మీరు కాంప్రమైజ్ అవుతున్నారు? ఎందుకు మీరు అంటే వాళ్ళు దోచుకున్నారు, మీరు దాంట్లో పంచుకుంటున్నారేమో అని డౌట్ వస్తుంది. లేకపోతే మీరు సిబిఐకి మీరు పూర్తిగా సిబిఐ కేసు దాంట్లో జరిగినటువంటి అవినీతి పైన, దాంట్లో పెట్టినటువంటి పెట్టుబడి పైన, ఖర్చు పైన, ఆ కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి కాంట్రాక్టుల పైన కూడా మీరు సిబిఐకి వివరంగా మీరు ఎంక్వైరీ కోరండి. కేవలం మేడిగడ్డ ఎందుకు కూలింది, దాంట్లో క్వాలిటీ చెక్ చేయడం అన్నట్టుగా క్వాలిటీ చెక్ చేస్తే అది సిబిఐ యాక్చువల్గా సిబిఐ చేయాల్సిన పని కదా. సిబిఐ ఏం చేస్తుందండి, మొత్తం ప్రాజెక్టుకి సంబంధించిన అవినీతిని ఎంత జరిగింది అనేది, దాంట్లో ఎంత ఖర్చు చేశారు, ఎంత అవినీతి జరిగింది అనేది మీరు రిపోర్ట్ కంప్లీట్గా ఇవ్వండి. ఎందుకండి ఊరికే సింపుల్గా సిబిఐకి జనరల్ కాన్సెంట్ ఈ రాష్ట్రంలో ఇవ్వండి, ఖచ్చితంగా సిబిఐ మొత్తం వ్యవహారం అంతా బయట పెడుతుంది. ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు జరిగాయి, ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరిగింది, ఎవరెవరు మీరు అధికారులను బయటకు తీశారు, పెద్ద తలకాయలను కూడా బయటకు తీసే పని సిబిఐ చేస్తుంది. మీరు అది ఇవ్వకుండా కేవలం ఏదో కంటి తుడుపు చర్యగా కేవలం మేడిగడ్డకు ఒకటే ఇచ్చేసి సిబిఐ పనిచేయట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఉల్టా చోరు కొత్త వాళ్ళకు ఉంటాట అన్నట్టుగా అనే మాటలు మీరు మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా యొక్క ఆరోపణ. ఇంకొక చిన్న విషయం నేను మర్చిపోయా, ఎప్పుడైతే మన ఇప్పుడు ఈ పాలమూరు, రంగారెడ్డి, అదేవిధంగా ప్రాణహిత చేవెళ్ళ ఈ ప్రాజెక్టుల అన్ని విషయాల్లో ₹1,80,000 కోట్ల ఖర్చు చేశారని చెప్పేసి మనకు మొత్తం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ₹1,80,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఇప్పుడు కొడంగల్ ఎత్తిపోతల పథకం కొత్తది పట్టుకున్నారు. నేనేమంటున్నా, ఈ ₹1,80,000 కోట్ల అయితే ఖర్చు చేశారో, పాలమూరు కావచ్చు, ప్రాణహిత కావచ్చు, ఇంకో ప్రాజెక్ట్ కావచ్చు, వీటిలో నుంచి ఆ ₹1,80,000 కోట్లు ఖర్చు చేసిన దానికి ఏమన్నా వస్తుందా, ఏమైనా ప్రతిఫలం వస్తుందా? ముందు దాంట్లో నుంచి ప్రతిఫలం తీయండి. దాంట్లో నుంచి తీసిన తర్వాత మిగతా వేరే ప్రాజెక్టులకు పోండి. అరే ఇందులో డబ్బులు ఖర్చు చేశారు, ఇందులో ఇంకా మాకు పర్సెంటేజ్ వాటిని పక్కన పడేసి కొత్త ప్రాజెక్టులు ఎత్తుకొని ఆ కొత్త ప్రాజెక్టులో కూడా పనులు ఏమన్నా కంప్లీట్ అవుతున్నాయి, ఏమవుతలేదు అందుకు కూడా, అది కూడా డబ్బు వృధా కదండి. ప్రజాధనం ఇంతగా వృధా పోతుంది కదా. దీని బదులు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను సాగుగా చూపించి ఎంతకాలం దీన్ని పెండింగ్ పెడతారు? రిపేర్లు లేదు అని అంటే కుంగిన 2 పిల్లర్ల బ్లాక్ మొత్తాన్ని తిరిగి నిర్మిస్తే కూడా $400 కోట్లు ఖర్చు కావు. దానికి కూడా ఎల్ఎన్టీ సంస్థ నేను బాధ్యత తీసుకొని మేము కడతాము అని చెప్పి ముందుకు వచ్చినా కూడా ప్రభుత్వంలో చలనం లేదు అని అంటున్నారు కేటీఆర్. మేడం, ఇక్కడ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, అన్నారం సరస్వతి కావచ్చు, సుందిల్ల పార్వతి కావచ్చు, అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లోని
కొన్ని పిల్లలు ముఖ్యంగా 15 నుంచి 20 వరకు భారీ సంఖ్యలో కింది కుంగాయి. ఓకే. నీటి లీకేజ్ కావచ్చు. అన్నారం సుందిల బ్యారేజ్లో బుంగలు లీకేజీలు పడినట్లు గుర్తించారు. అక్కడ కాంక్రీట్ దెబ్బతిన్నదని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్టు. నీటి నిర్మాణం కావచ్చు, నీటి నిల్వపై నిషేధం ఎన్డీఎస్ఏ విధించింది. దీని ద్వారా 46 గ్రామాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పింది. రిపేర్లు మరియు పరీక్షలు 13 రకాల సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తుంది. ఓకే. దానిలో భాగంగా డ్రమాపురం వాల్ నిర్మాణం, అదేగా స్టిల్లింగ్ బేసిన్ నిర్మాణం జూలై 27 వరకు గడువు. మేము పెట్టింది కదా, ఎన్డీఎస్ఏ పెట్టినట్టు గడువు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి మీద కావచ్చు, కృష్ణా మీద కావచ్చు, దాదాపు 30 పైగా మధ్యతర డ్యాములు కావచ్చు, తర్వాత ప్రాజెక్టు కావచ్చు, 10 నుంచి 12 ఆనాడు ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ గారిని మొదలు పెడితే నిజాం సాగర్ డ్యామ్ కావచ్చు, సింగూరు డ్యామ్ కావచ్చు, తర్వాత లోయర్మాన కావచ్చు, ఎగోమానేర్ కావచ్చు, కడియం ప్రాజెక్ట్ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, తర్వాత కుమరం భీం కావచ్చు, మధ్యతర సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే ప్రాజెక్టులు ఉన్నాయి. నాగార్జున సాగర్ కావచ్చు, ప్రియదర్శిని జూరాల కావచ్చు, శ్రీశైలం, రాజౌలి బండ, డిండి ప్రాజెక్టు, కోయిలి సాగరు, తర్వాత సర్రా సాగరు, వనపర్తి, వైరా, పాలేరు సంబంధించిన కూడా ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఏ ప్రాజెక్టుకి ఈ పరిస్థితి రాలేదు. ఓన్లీ కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్టుకి ఇది వచ్చింది. అరే కాళేశ్వరం ప్రాజెక్టులు లేనప్పుడు తెలంగాణ రాష్ట్రం నీళ్ళే లేనట్టు మాట్లాడుతున్నారు. 44 ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చేవరకు ఊరుకుంటామా? ఇప్పుడు వాళ్ళలాగా మేము చేస్తే అసలు ఓపెనే చేయొద్దని చెప్పేసి చెప్తే మీరు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఏమైంది? రెండోసారి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది? పరిస్థితి చూస్తాక లాస్ట్ డ్యామ్ కుంగింది, కూలింది, మొత్తం పరిస్థితి అంతా చిన్నాభిన్నమైన పరిస్థితి మనం చూసినాం. అట్లాంటి పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా నిపుణుల సలహా సూచనలు నడుచుకుంటా ఉన్నాం. అదే కాకుండా మీరు కాళేశ్వరానికి సంబంధించి, మేడిగడ్డకు సంబంధించి ఏమైంది? సిబిఐకి ఇచ్చిన. సిబిఐకి ఇచ్చి ఇప్పుడు 24 గంటల కేసు బుక్ చేస్తాం. 24 గంటలకు కాస్త 6 నెలలు అయిపోయింది. మీరు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రథం దగ్ధమైతే సిబిఐ కేసు ఇచ్చారండి. సిబిఐ తీసుకున్నది. ఇప్పుడు అతి గతి లేదు. అయేషా మీరా కేసు 19 సంవత్సరాలు పట్టింది. మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే మిగతా ఏదైతే ఘోష్ కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లను కూడా మీకు సబ్మిట్ చేస్తాం. అది ఘోష్ కమిషన్ చట్టబద్ధత లేదు కాబట్టి అది కోర్టులో స్టే వచ్చింది కాబట్టి దీని మీద విచారణ చేయాలని చెప్పి ఇచ్చినాం. ఎందుకు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మేడిగడ్డ ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా మీరు సిబిఐ కేసు బుక్ చేయొచ్చని చెప్పి మేము ఇస్తే మీరు ఆ కేసును బుక్ చేయకుండా సిబిఐ అసలు దాని మీద పడుచుకోకుండా 6 నెలలు తాసారం చేస్తుంది మీరు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇక్కడ మేడిగడ్డ అన్నారం సుందిల ప్రాజెక్ట్ కావచ్చు, ఏ ప్రాజెక్టును ఉపయోగించుకోవాలని ఒక సదుద్దేశమే తప్ప ఏ ప్రాజెక్టు ఉపయోగించుకోవాలనే ఉద్దేశం లేదు. అది కేసీఆర్ గారు కట్టినా తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద 11.5% తీసుకొస్తే మనం 7.5% కుదించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతాం. కేసీఆర్ గారు కట్టినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి అప్పులు ఇప్పటివరకు తీర్పినాం కదా. అదే కాకుండా వడ్డీ రేటు తక్కువ చేసుకోవడంతో 20,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ అయితే చెప్పి మన బట్టి విక్రమార్క గారు చెప్పిన పరిస్థితి. అంటే రీస్ట్రక్చరింగ్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. కేసీఆర్ గారు కట్టిన సెక్రటరీ ఉపయోగించుకుంటలేమా? లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాలు అంతము చంద్రబాబు నాయుడు కట్టినటువంటి సంబంధించిన ప్రాజెక్టులు ఉపయోగించుకుంటలేమా? రాష్ట్ర ప్రయోజనాల రాష్ట్ర సంబంధించినటువంటి సంపద విషయంలో ఎక్కడ కూడా దుర్వినియోగం జరుగుతుందని చెప్పి ఒక సదుద్దేశంతో ముందుకు పోతాం. దానిలో భాగంగా ప్రజలకు ఉపయోగకరమైన ప్రాజెక్టులు నిర్మించాలి. అది ప్రజాధనం కూడా వృధా కావద్దు. తక్కువ ఖర్చుతో ఉపయోగంలో తీసుకొచ్చే ప్రాజెక్టులో భాగంగా కొడంగల్ నారాయణపేటకు సంబంధించిన గతంలో అది కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినప్పుడే అది ముందుకు పోలే కాబట్టి అక్కడ దానికి సంబంధించిన టెండర్లు పిలిచి అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఎస్ఎల్బీసీ సంబంధించి కూడా అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ మిలిటరీలో పనిచేసినటువంటి సింగ్ గారిని తీసుకొచ్చి ప్రత్యేకంగా ఆ ప్రాజెక్టుకు అడ్వైజర్గా నియమించుకొని ముందుకు పోతా ఉన్నారు. ఎస్ఎల్బీసీని త్వరలో పూర్తి చేయాలని, తర్వాత మిగతా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, ఈ రిపోర్ట్ సంబంధించినటువంటి ఈ 17 అంశాలకు సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే జూలై 2027 వరకు పడుతున్నది మొత్తం దానికి సంబంధించి. అవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రారంభిస్తారు. ఎందుకంటే ఒప్పందాలు ఉన్నాయి. తర్వాత ఆ సంస్థ చేయాల్సి ఉంది. ఆ సంస్థ కూడా లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. ఆ సంస్థ కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని లీగల్ నోటీస్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా అదే నీటికి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ఏ అంశమైనా దానికి సంబంధించిన అంశం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయే ప్రయత్నమే తప్ప అది కేసీఆర్ కట్టినా ఇంకోటి కట్టిన ఉద్దేశం లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ విషయంలో మీకు చేత కాకపోతే కేసీఆర్ కప్పు చెప్పండి. 1 వీక్లో దీని మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నీరు పారేలాగా మాది మీకు ఇదే చెప్పారు. కృష్ణా జిల్లాలో, గోదావరి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. దాని మీద చర్చ చేద్దామని చెప్పి అన్నారు. సరే చర్చ చేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చర్చ పెడతానికి పిలిపించారు. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, నేనెందుకు ఈ చర్చకు, మా పిల్లలు చూసుకుంటారు ఆయన. కృష్ణా జిల్లా, గోదావరి జిల్లా చర్చ ప్రారంభించగానే హరీష్ రావు గారు, కేటీఆర్ ఇద్దరు బైకాట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం. కృష్ణా జిల్లాలో ఏం జరిగిందో, గోదావరి జిల్లాలో ఎన్ని టీఎంసీలకు ఒప్పుకున్నారో, మిగులు జిల్లాలో ఎవరిని వాడుకోని చెప్పేసి ఏకంగా పట్టిసీమ కలిసినప్పుడు అసెంబ్లీలో ప్రశంసించింది ఎవరో, పట్టిసీమ ఎవరాయనలో 4 టీఎంసీలో పొక్క పెరిగినమాట. తర్వాత తెలంగాణ రాష్ట్రం సంబంధించి రోజమ్మ దగ్గరికి పోయి ఏం మాట్లాడిండు,
తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎక్కడ ప్రారంభించాల్సి ఉంటే ఎక్కడ ఉన్నది ఎక్కడ తీసపోయారు, ఎట్లా ప్రజాధనం వృధా చేసిన అనే విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అన్ని విషయాలు అసెంబ్లీ వేదికగా మాట్లాడినాం. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా జీతం తీసుకున్న కేసీఆర్ గారట, ఇక కేసీఆర్ గారు చూసుకుంటాడు. ఎక్కడ చూసుకుంటాడు? మీ పార్టీనే చూసుకునే పరిస్థితి లేరు, మీ పార్టీకే కమిటీలు లేవు, రాష్ట్ర వర్కింగ్ మీద తప్ప కమిటీలో మీ జిల్లా అధ్యక్షులు ఎవరు, మీ మండల అధ్యక్షుడు, జిల్లా గ్రామకు మీ కమిటీలు వేస్తే ఆ బీఆర్ఎస్ పార్టీలు ఎవరు ఉంటారో ఎవరు పడతారో అర్థం కాక కేసీఆర్ గారికి ఏమైందో అర్థం కాని పరిస్థితుల్లో కేసీఆర్ గారు పాము రెస్ట్ తీసుకుంటారట, కేసీఆర్ గారు వచ్చి చూసుకుంటారట. అరే బీఆర్ఎస్ అసెంబ్లీ రాకుండా ఉంటే శ్రీనివాస్ గారు మాట్లాడండి. మీరేమో కేసీఆర్ కి అప్పచెప్తే వారం రోజుల్లో కాళేశ్వరాన్ని మొత్తం సెటరైట్ చేస్తామని మీరు సవాల్ చేస్తారు. ఇప్పుడేమో కేసీఆర్ ఏ రోజన్నా జలాల గురించి మాట్లాడదామంటే కూడా రానటువంటి పరిస్థితి. ఆ ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత ఆయనే నిర్వర్తించట్లేదు, ఇంకా కాళేశ్వరం గురించి ఆయనేం చేస్తారంటున్నారు. కాదండి, నాకు వీళ్ళు మాట్లాడితే ప్రతి సందర్భంలో వచ్చి కృష్ణా జలాల మీద అదైంది, లేకపోతే గోదావరి జలాల మీద ఇదైంది. అరే మీరు చెప్పండి అయ్యా, కృష్ణా జలాల మీద మీరు సాధించిన ప్రగతి ఏంది? ఎన్ని పొక్కలు కొట్టుకొని పోతే ఏంది? మేము 299కి ఒప్పుకున్నామన్నారు, 512కి ఆంధ్రప్రదేశ్కి ఒప్పుకున్నామన్నారు, మీరు 400కి తీసుకొస్తామన్నారు, మీకు 400 మాకు 400 చేస్తామన్నారు. కృష్ణా జలాల పైన మీరు సాధించింది ఏంది? అది తాత్కాలిక ఒప్పందం కదా అప్పుడు చేసుకున్నది. 299లో ఈ రోజు వరకు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినా కూడా 198 టీఎంసీలకు ఎక్కువగా ఒక్క చుక్క నీరు కూడా వాడుకోలే. ఈ పరిస్థితి ఉంది కృష్ణా వాటర్ లో ప్రొవిజనే లేదు పూర్తి స్థాయిలో వాడుకోవడానికి. మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు అందరూ. మీరేం సాధించిండ్రు? గోదావరి జలాల పైన మీరేం సాధించిండ్రు? ఏం చేసిండ్రు మీరు గోదావరి జలాల పైన? 2.5 సంవత్సరాలల్లా ఉన్న పిల్లరు పోయిన పిల్లరు బీజేపీ నుంచి వచ్చిన మిత్రుడే బ్యాండేజ్ కట్టాలంటుండ్రు, కాంగ్రెస్ మిత్రుడేమో 27 అన్ని ప్రాజెక్టులు. ఏం ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తున్నాయా మీరు? ఏం ప్రాజెక్టులు కంప్లీట్ చేసి 27వ సంవత్సరం చివరి నాటికి దాని తెరవతా అంటారు? నాకు మీరు మాట్లాడేది మీకన్నా సమజ్ అవుతుందా? ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు? ప్రెసెంట్ గా ప్రస్తుతము మీరు చేస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు ఏంటివి? లేవు, ఏం లేవు. ఏ ప్రాజెక్టుకి డబ్బులు కేటాయించు లేవు. మీరేం మాట్లాడితే పైసలు లేవు, మేము మా దగ్గర పైసలు లేవు, పోతే దొంగను చూసినట్టు చూస్తున్నారు, పైసలు లేవని మాట్లాడతాం. ఏమనంటే గాంధీ సరోవర్ కడతాము, 7,000 కోట్లు అప్పు తెస్తామంటారు. వచ్చిన అప్పు ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇయ్యనిస్తలేడు అన్నారు, మళ్ళీ ఇయ్యనిచ్చిండు అన్నారు, అది ఎక్కడ పోయిందో తెలియదు. ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఎందుకు ప్రతిసారి మీరు ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ పక్షాన వచ్చి మాట్లాడిన మిత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కానీ, ఎందుకంటే సమాధానం చెప్పాల్సి వస్తుంది, జరుగుతున్న అభివృద్ధి పైన నివేదిక చెప్పాల్సి వస్తుంది అని వాళ్ళ భయం. దేనికి 20,000 కోట్లు మిగిల్చినారు? ఎక్కడ 20,000 కోట్లు మిగిల్చినారు? మీరు 20,000 కోట్లు మిగిల్చిన అన్నారు, ఎక్కడ మిగిల్చిండ్రు? మిగిల్చి ఏం చేసిండ్రు? రోజా గారు, వీళ్ళు ఈ రోజు వరకు అన్ని రకాల అప్పులు 4.5 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు 2.5 సంవత్సరాలలో. లెట్ ఇట్ బి, మీరు చెప్పిన ప్రకారమే మేము 4,17,000 కోట్ల అప్పు చేసినామంటే మీరు ఒప్పుకోవటం లేదు. 7 లక్షలు 8 లక్షలు చెప్తారు. మీ లెక్క ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క లెక్క చెప్తారు. 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాన్ని మీకు అప్పచెప్పే నాటికి 1,69,000 సాలీన ఆదాయాన్ని 1,69,000 కోట్ల రూపాయల ఆదాయంతో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్పే నాటికి మీరు చెప్పే అప్పు 7 లక్షలు, మేము ఏర్పాటు చేసినటువంటి ఆదాయము లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మీరు బడ్జెట్ గురించి కాదు కానీ, అప్పుల గురించి కాదు కానీ, ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే, నేను ఒక మాట చెప్తానే, నేను ఒక మాట టైం అయిపోయింది, నన్ను మాట్లాడి మొత్తం నువ్వే మాట్లాడుతున్నావు. ఒక నిమిషం ఆగు. ఇప్పుడు ఒక నిమిషం అరే ఒక్క నిమిషం శ్రీనాథ్, ఒక్క నిమిషం వినాలి. నేను కంప్లీట్ చేసినాక మాట్లాడాలి. 50,000 కోట్ల రూపాయల ఆదాయము, 70,000 కోట్ల రూపాయల అప్పుతో వచ్చినటువంటి తెలంగాణను 1,69,000 కోట్ల ఆదాయానికి, లక్షల కోట్ల ఎక్స్పోర్ట్, ఐటీ ఎక్స్పోర్ట్స్, 15 లక్షల జిఎస్డిపి, అంటే 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్ల డబ్బును పెంచినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. మీరు ఇప్పుడు 2.5 సంవత్సరాలల్లా సంవత్సర ఆదాయం పడిపోయింది.
ఎందుకు ఓడిపోయింది? మీరు అంతా పర్ఫెక్ట్ ఉన్నారుగా. ఓకే, రైట్ అండి, రైట్. సరే, ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినవి చెప్పాలంటే కొన్ని వందలు ఉన్నాయి, కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నాం. కానీ ఇదే ప్రాణహిత చేవెళ్ళ సంబంధించి 3 రెట్లు ప్రాజెక్టు కాస్ట్ పెంచిరు కదా. 3 రెట్లు ప్రాజెక్టు కాస్ట్ పెంచి కూడా కనీసము ఆ 3 పిల్లర్లు ఊడిపోయేటట్టుగా ఎట్లా కడతారు మీరు బ్రిడ్జ్? నాకు అర్థం కాలే. మరి దానికే బ్యాండేజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా. మరి కాదని నువ్వు ఎట్లా అంటావు? అట్లా కాదు, ఎట్లా కూలిపోతాయి బ్యారేజ్లు? నువ్వు డబ్బులు ఏమైనా తక్కువ ఖర్చు చేసినావా? దానికి డబ్బులు ఏమైనా తక్కువ ఖర్చు చేసినావా? ఏడుకెళ్ళి తీసుకొచ్చిన డబ్బులు తెలంగాణ ప్రజల డబ్బే కదా. తెలంగాణ ప్రజల నెత్తి మీద వచ్చి పడ్డదే కదా. ఇప్పుడు ఆ అప్పంతా మనమే కట్టాలి కదా. నువ్వు నేను మనం అందరం కట్టాలి కదా. మరి అంత డబ్బు కట్టి అంత అది చేసినాక కూడా బ్రిడ్జ్ కూలిపడేట్టు కడితే మరి బ్యాండేజ్ చేయకుండా ఏం వేస్తాయి? కేవలం కేసీఆర్ ఇమేజ్ కోసము, మీ పార్టీ మైలేజ్ కోసము కాళేశ్వరం ఆహా ఓహో అద్భుతం అని చెప్పేసి మీరు పాట పాడుకునేరే. కానీ ఏడున్నదే ఏడుకెళ్ళి వెళ్తున్నాయి కాళేశ్వరంలో నీళ్ళు వెళ్తలేవు కానీ. మరి లక్ష కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? నాకు అర్థమైతలేవు. 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు పోయినాయి మరి నాకు అర్థమైతలేదు. అది దాని గురించి చెప్పవా? నేను ఒక మాట చెప్తా. బంగారు తెలంగాణ లెక్కుండే మీరు వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేసిరు, డబ్బులని దోచుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం మొత్తము మీ యొక్క ఫామ్ హౌస్లలో నింపుకున్నారు. నీకు తెలియదు, అమాయకుడివి, నీకు తెలియదు. మీ ఫామ్ హౌస్లలో ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు వీళ్ళు దోచుకొని పెట్టుకున్నారో దాని గురించి అడుగురాదు మీ పార్టీ మీటింగ్లలో. దాని గురించి మాట్లాడవా? అదే ఫామ్ హౌస్లలో నేను ఒక మాట చెప్తా వినండి. అదే ఫామ్ హౌస్లలో మీ యొక్క బీఆర్ఎస్ నాయకులు మీ యొక్క కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆ దోచుకున్న డబ్బులు దాచుకుంటున్నారు, పంచుకుంటున్నారే. నాకు ఇది జరుగుతున్నది. నువ్వు తెలంగాణ ఉద్యమకారునివి, నాకు బాధ వాళ్ళు దోచుకొని ఇప్పుడు పంచుకుంటున్నారు. మాట్లాడే వీటి గురించి మీ పార్టీ మీటింగ్ మాట్లాడు. వీటి గురించి మాట్లాడవా? ఏదో గొప్పలు చెప్పినట్టు గొప్పలు చేసినట్టు మాట్లాడుతున్నారు. దాచుకుంటున్నారు, పంచుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళతో ఫామ్ హౌస్ కూర్చొని. అందుకే ఫామ్ హౌస్ ఇంకా సేఫ్ గా ఉన్నాయి. మీ వాళ్ళ పైన కేసులు లేవు, మీ వాళ్ళ పైన జైలు పోతలేరు. కోటేశ్వర గారు, ఫైనల్ గా చెప్పండి సార్, ఈ రాజకీయ విమర్శలు కాకుండా రైతులకి ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగం కలగాలి, ఆ ప్రాజెక్టు అమల్లోకి రావాలి, దాన్ని చెయ్యాలి అని అంటే ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి సేఫ్టీ మెజర్స్ని బేస్ చేసుకుంటూ రిపేర్లు తప్ప ఇంకా దానికి వేరే ఆప్షన్ అయితే లేదు కదా. సో అసలు ఈ మొత్తానికి సొల్యూషన్ అంటే ఏంటి, ఏం చెప్తారు సార్? మొత్తానికి సొల్యూషన్ అంటే అసలు ఈ ప్రాజెక్టు డిజైనే స్థిరీకరణ కొత్తగా సాగుకి అనేటువంటిది చెప్పారు. అందుకని ఈ స్థిరీకరణ ఈ గడిచినటువంటి 2 సీజన్లలో కూడా ఈ ప్రాజెక్టు నిమిత్తం లేకుండానే ఆ ప్రాంతంలో లేదా రాష్ట్రంలో సుభిక్షంగా పంటలు పండాయి. ఇది ఒకటి వాస్తవాన్ని మనం గమనించాలి. భవిష్యత్తులో ఏదన్నా అవసరమైనప్పుడు పంపు చేసే ద్వారా అవన్నీ కూడా చెప్తున్నారు. అవన్నీ వాస్తవమే కాదని అంటలా ఇన్ ప్రిన్సిపల్, కానీ దాని పర్పస్ మాత్రం నెరవేరలేదు. రెండోది, దానికోసం తీసుకున్నటువంటి అప్పుని రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా చూపించట్లేదు. దానిలో ఉన్నటువంటి ఒక నిబంధన ఏంటంటే లబ్ధిదారుల నుంచి ఆ మొత్తం వసూలు చేసి చెల్లించాలి. కానీ మరి కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం అటువంటి పని చేయలేదు. రాష్ట్ర ఖజానా నుంచి మాత్రమే దాన్ని అప్పులు చెల్లిస్తున్నారు. రేపు రేవంత్ రెడ్డి గారైనా తర్వాత మళ్ళా వస్తామని చెప్తున్నటువంటి కేసీఆర్ గారైనా ప్రభుత్వం నుంచి చెల్లించాలి తప్ప రైతాంగం నుంచి వసూలు చేసేటువంటి సమస్య లేదు. ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు ఇచ్చినటువంటి దాని మీద విచారణ జరపమని సిబిఐని కోరితే సిబిఐ ఇంతవరకు దాని గురించి మేము చేస్తామని కానీ చేయమని కానీ రవికుమార్ గారు ఏమంటున్నారు? పాక్షికంగానే ఇచ్చారు అని. ఆ ముఖం సిబిఐని చెప్పమనండి. మీరు పాక్షికంగా ఇచ్చారు కనుక మేము విచారించాం అని చెప్పాలి. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషనే జారీ చేయలేదు విచారణకు సంబంధించి. అంటే ఇదంతా ఒక రాజకీయ లాలూచి వ్యవహారం లాగా కనిపిస్తా ఉంది. మరి ఎవరిని రక్షించడానికి సిబిఐ లేదా కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఉందనేటువంటిది కూడా జనానికి అనుమానం వస్తూ ఉంది. చెప్పాలి కదా, సిబిఐ అఫీషియల్ గా ఇది మీరు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ సరిగా లేదు, అందుకని మేము దీన్ని చేపట్టమని చెప్పాలి కదా. అది చెప్పదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు. బీజేపీ పెద్దలు మాత్రం ఇది పాక్షికంగా ఇచ్చారు, ఎట్లా చేస్తారు అని చెప్పేసి సిబిఐ తరఫున వీళ్ళు ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతున్నారు. అందుకని ఇదంతా కూడా 3 స్తంభాల నాటకం లాగా కనిపిస్తా ఉంది అనేది. ఒక 50 సార్లు ఢిల్లీకి పోయిండు,
నిజంగానే కాళేశ్వరం పైన విచారణ జరగాల, తెలంగాణ ప్రజల సొమ్ము రికవరీ చేయాలా, తెలంగాణకు మేలు చేయాలనుకుంటే 50 సార్లు పోయిన రేవంత్ రెడ్డి మరి ఒక్కసారైనా పోయి సిబిఐ ఆఫీస్ లో okay, కూర్చున్నాడా? right, right, ఒక్కసారైనా yes. పోయి మాట్లాడిండా? Time లేదు సంబంధిత మనకి, శాఖ yes. మంత్రితో Thank you ఏమన్నా అండి. చేసిండా? అంటే మాకే పట్టింది, ఆయనకు పట్టలేదా? రైట్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. చరణ్ కౌశిక్ గారు, శ్రీనివాస్ గారు, కోటేశ్వర గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టేట్ ఇంటూ రాజ్ న్యూస్.